దేనికి? శిల్వపురి ఏడాది గుమ్మడిపూడి దగ్గర. ఎంత దూరం? ఒక 80 కిలోమీటర్లు ప్లస్ వస్తుందేమో మనకి. భయ నీకు లవర్ లేదు కదా, ఎవరితో పోతావు? ఉన్నప్పుడు వాళ్ళతో పోతాలే, ప్రస్తుతానికి మన ఇద్దరం పోదాం పద. కిలోమీటర్లు వస్తాయి. ఓకే. స్టార్ట్ అయ్యాము, మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. పొద్దున్నే తిరువన్నమలై వెళ్ళొచ్చాము. ఆ వీడియో లింక్ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసేసాము. సో ఇంకా ఎలా అయినా సరే ఎవ్రీ సండే వెళ్దామని ఒక 6 వీక్స్ దాకా అనుకున్నాను. ఏదైనా ఇంకా వర్షం పడినా ఏదైనా ఆగేదే లేదు. చూద్దాం, మన ఎక్స్పెక్టేషన్ అయితే ఒక 2 అవర్స్లో వెళ్ళిపోదామని. ఇంకా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వీలైనంత వేగంగా స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే సో రెస్ట్ తీసుకోవచ్చు. నిన్న నైట్ కూడా ప్రాపర్గా నిద్రపోలేదు. కోవిల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వర్షం అయితే పడే ఆగిపోయినట్టుంది. సో క్లైమేట్ అయితే వర్షం పడేటట్టుగానే ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ వెదర్ మాత్రం పడి ఆగినట్టుంది. కొన్ని దగ్గరలో అయితే వర్షం కూడా లేదు. ఎనీవే గుడి దగ్గరికి వచ్చేసాం. మనం ఎలా అయినా దర్శనం చేసుకొని వెళ్ళినంత వరకు నైట్ అయ్యేలోపు స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాము. మొత్తానికి గుడికి అయితే వచ్చేసాం. నేనైతే మాత్రం 2 దీపాలు పెట్టాను. ఇక్కడ చూసారా ఎన్ని దీపాలు ఉన్నాయో. ఎక్కడ ఖాళీ కూడా లేదు అసలు పెట్టడానికి, ఫుల్గా క్రౌడెడ్గా ఉంది. నేను పెట్టిన దీపం పక్కనేమో శ్వేత అని ఆఫీస్ మేట్ ఒక ఆమె ఉన్నారు. ఆమె ఏంటంటే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా పేరుని కోరుకుంటే వచ్చి ఇక్కడ మొక్కుకుంటే జరుగుతుందని అంటూ ఉంటారు అందరూ. సో ఆమె 2 months బ్యాక్ వచ్చింది. ఆమెకి 1 month బిఫోర్ ఏమో మ్యారేజ్ సెట్ అయింది అనమాట. సో అంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు వాళ్ళు మ్యారేజ్ కోసం. సో ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత వాళ్ళకి సెట్ అయింది. అలానే ఆమె మొక్కు తీసుకోవడానికి రాలేకపోయింది. సో నా చేత దీపాలు పంపిస్తుంది. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉయ్యల్లా కడతారు. ఇంకేమైనా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళైనా ఇటుకలు పెడతా ఉంటారు అన్నమాట, ఇక్కడ పేర్చుతూ ఉంటారు. ఇంకా తెలియని కోరికలు ఎవరికి చెప్పలేనివి బయటికి అంటే అక్కడ చీటీల్లో రాసి పెడతా ఉంటారు అక్కడ చెప్పి. సో దీనికి చాలా ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం కూడా మనకి చాలా ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఈ ఆలయం. మనకు పర్టికులర్గా ఈ ఆలయం కోసం నాకు పెద్దగా ఏం తెలియదు, బట్ నేను అనేది మ్యాన్ టు మ్యాన్ విన్నదే. సో నేను కూడా అందుకే రావడం జరిగింది. నేను ఒక 6 వీక్స్ వస్తే మంచి జరుగుతుంది అన్నారు. ఇది నా 4th వీక్, ఇంకా 2 వీక్స్ పెండింగ్ ఉంది. వాళ్ళతోటి చూద్దాం. ఇక్కడ 50 రూపీస్ లైన్ ఉంది, ఫ్రీ లైన్ ఉంది. ఫ్రీ లైన్ ఫ్రీగానే ఉంది కదా అని వచ్చేసాను నేనైతే మాత్రం. మొత్తం ఇవాళ అయితే టెంపుల్ బయట వర్షం పడుతుంది కనుక ఫ్రీగానే ఉన్నాయి లైన్స్ అన్నీ. దర్శనం కూడా చాలా స్పీడ్గానే అయిపోతుంది అనుకుంటున్నాను. టెంపుల్ అయితే ఫ్రంట్కి ఇలా ఉంటుంది. చెన్నై నుంచి ఎవరైనా స్టార్ట్ అవ్వాలనుకుంటే చెన్నై నుంచి బస్సెస్ ఉంటాయి. కోయంబేడుకి వచ్చి కోయంబేడు నుంచి రెడ్ హిల్స్ నుంచి రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. చాలామంది లైన్ మొత్తం కూడా బయటకి ఎగ్జిట్ వచ్చే మార్గం మొత్తం కూడా ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు. చూస్తున్నారు కదా, అలాగా టిల్ లైన్ ఎండ్ దాకా మొత్తం నేను ఇక్కడ అంతా కూడా ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు. నాకు అర్థం కాలేదు, నేను బయటకు వచ్చాక ఒక పర్సన్ అడిగి తెలుసుకున్నాను. నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈవినింగ్ టైం వచ్చి వెళ్తూ ఉన్నాను. సో నాకేంటంటే ఇక్కడ ఈవినింగ్ రావటం వల్ల కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటే దేవుడిని నీట్గా చూసుకోవడానికి అవుతుంది. స్వామి తిరుకోయిల్. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కోవిల్కి చెప్పాను కదా, చాలా హిస్టరీ ఉంది, హిస్టారికల్ ప్లేస్ ఇది. సో చాలామంది ఇప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఏంటి రీజన్ అంటే ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే నెరవేరని కోరుకున్నా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. మొక్కు నెరవేరిన తర్వాత లోన ప్రసాదాలు అంటే వాళ్ళకి తగినంతలో దేవుడికి కానుకలు సమర్పించి ప్రసాదాలు గట్రా పంచిపెడతా ఉంటారు అన్నమాట ఇక్కడ. ఇదేంటంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ కూడా. సండే ట్యూస్డే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా, ఫుల్ రష్. రిమైనింగ్ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రీగా ఉంటుంది. ట్యూస్డే నాకు ప్రాపర్గా తెలియదు, బట్ కెరీర్ గైడెన్స్ కోసం, నెక్స్ట్ మ్యారేజ్ కోసం లేదా హౌస్ కన్స్ట్రక్షన్ వాటి టైంలో ఏదైనా కోరుకోవాలనుకుంటే మాత్రం సండే వస్తే బెటర్.
చూడండి నాతో వచ్చిన పెద్ద మనిషి ప్రసాదానికి మాత్రం ముందుంటాడు ప్రసాదానికి. పదవయ్య గుడి కంటే హాఫ్ అన్ అవర్ లేటు బయలుదేరుతాడు. నాకంటే ముందు వచ్చి లైన్లో నిల్చున్నాడు. ఏంటో కానీ ఫుల్గా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా స్టార్ట్ అయిన నుంచి. మన వాడైతే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నాడు, ఫుల్ చిల్ అవుతున్నాడు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.